హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, మన తెలంగాణలో ఉన్న ఐఐటి హైదరాబాద్ గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో అలానే చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేశారండి ఐఐటి హైదరాబాద్ గురించి వీడియో చేయమని. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. అలానే వాళ్ళతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే మా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 2008లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. NIRF ర్యాంకింగ్ వచ్చేసి 7th ప్లేస్లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 600 ఎకర్స్తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంగారెడ్డిలో అయితే ఉందండి, తెలంగాణ, హైదరాబాద్. పిన్ నెంబర్ వచ్చేసి మనకి 502284 అయితే ఉంది. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. ఇంటర్లో ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలండి ఇంటర్లో. అలానే SC, ST, PWD కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మినిమం 65% స్కోర్ అయితే ఇంటర్లో చేసి ఉండాలండి. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 60 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి 70 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉందండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 65 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 65 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 35 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 65 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 45 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 35 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, IC డిజైన్ అండ్ టెక్నాలజీ 30 ఇంటేక్ అయితే ఉందండి. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ 30 ఇంటేక్ అయితే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ 40 ఇంటేక్ అయితే ఉంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ 30 ఇంటేక్ అయితే ఉంది. బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫోమాటిక్ 30 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ సైన్స్ 40 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ 630 ఇంటేక్ అయితే ఉంది. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కోర్సెస్ వైజ్. సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,945 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,007 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8,698 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,160 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ మీద కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 667 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2,121 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 673 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2,121 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ మీద కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 823 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2,515 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 861 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2,515 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ మీద కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1,781 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4,249 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1,900 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4,295 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 4,218 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,962 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4,443 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9,524 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 879 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2,758 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1,015 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2,758 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5,379 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11,173 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5,700
11,756 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,874 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, IC డిజైన్ అండ్ టెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1811 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3,778 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1895 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4,071 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,438 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,258 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7,604 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,504 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,569 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,443 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8,376 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,443 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBCNCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025 లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 65 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 23 lakhs per annum అయితే ఉంది. టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 74.7% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 17 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 6 అయితే ఉందండి. హాస్టల్ కెపాసిటీ వచ్చేసి మనకి 1700 అయితే ఉంది. హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 per annum అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి రేడియంట్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంది. సింగిల్ రూమ్ ఆక్యుపెన్సీ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. సో అలానే షేడ్ ఫెసిలిటీస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే జిమ్స్, డాన్స్ రూమ్స్, టీవీ రూమ్స్, ఇండోర్ గేమ్స్ అయితే ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి లైబ్రరీ అవైలబుల్ ఉంది, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, సెంట్రల్ వర్క్ షాప్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. రీసెర్చ్ పార్క్, కెఫ్టీరియా అండ్ వెండింగ్ మిషన్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే మనకి 24/7 మెడికల్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. బస్ సర్వీస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉంది. ప్యాంట్రీ ఏరియాస్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది. సో అలానే మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ATMs కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిసెస్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే IIT హైదరాబాద్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.